మన పెద్దరాయుడు నిజంగా వచ్చేస్తున్నాడు. పెద్దరాయుడు పక్కన చిన్న రాయుడు కూడా ఉన్నాడు. నువ్వు కూడా ఉన్నట్టున్నావు ఇందులో. గెట్ అవుట్. పైసలు దొంగతనం చేసుకో. The relationship between a wife and husband should not be like a fish and a fisher. It should be like a fish and a fish curry. అర్థం కాకపోతే క్షమించి, అర్థమే లేదనుకుంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి. ఎప్పటికే లేట్, మళ్ళీ నీ డాన్స్ మూమెంట్లు ఏంటి? అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం కానీ ఏంటి లేట్ అయిందేంటి? ఆ పిల్లల్ని స్కూల్కి దింపేసి వచ్చరికి లేట్ అయిందంట. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు పంచాయతీ టైంలో పర్సనల్ పనులు పెట్టుకోద్దని? తీసుకెళ్ళింది నా పిల్లలు కాదు, మీ పిల్లల్నే. అది సరేలే గాని ఇవాళ తీర్పు వినడానికి ప్రజలు ఎవరో హాజరు కాలేదేంటి? నువ్వు ఇచ్చే తీర్పు ఓ ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ లాంటిది. ఓ జనాలు ఎగబడి వచ్చేయడానికి. ఎవరో రారు కూడానా. కనీసం ఆ బాధితులైనా రావాలి కదరా. ఇవాళకి బాధ్యతలు ఎవరు లేరు, నేనే బాధ్యత. ఏం బాధ వచ్చింది? నాకు చాలా బాధలు ఉన్నాయి. సరే అదేదో అక్కడ రుచిది చెప్పు. నా కెమెరా కట్టం లేకుండా చెప్పు. అమ్మా నమస్కారం. నమస్కారం. నన్ను ఒకడు 10 ఏళ్ల నుంచి ఓ పని చేయించుకుంటున్నాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదండి. వాళ్ళు అలా మర్యాద లేకుండా అది ఇది అనుకోడు. ఆడికి మర్యాద ఏంటండి? ఆడింట్లో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు ఎదవా. ఈ అంత పెద్ద మనిషిని పట్టుకుని ఎదవా అనకూడదేమో బహుశా. ఆడి ఎదవేటండి, పందిలా తినేసి ఇంట్లో దొన్నపోతులో పడుకొని ఉండుంటాడు. ఇంతకీ నీకు వచ్చిన సమస్య ఏమిటి? ఆడు పని చేయించుకొని నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కొంచెం డబ్బులు ఇప్పించండి. వాడికేం బాధలున్నాయో? ఆడికేం బాధలండి, శుభ్రంగా 3 పూట్ల పందిలో బాగా తిని సాయంకాలం అయ్యేసరికి పెద్ద దున్నపోతులాగా గోండ్రిచి పడుకుంటాడండి. సరే, ఈ తీర్పు ఇవ్వడానికి నాకు ఇది చాలా వెరైటీ సమస్యలా ఉంది. నేను ఈ తీర్పును ఒక వారం వాయిదా వేస్తా. కానీ ఎలాగోలాగా అతనితో చెప్పి మాకు డబ్బులు ఇప్పించండి. నేను ఇప్పిస్తా, కానీ నువ్వు వాడిని అడుగు, నన్నే అడుగు. అవును, మన ఊర్లో టీ షాపులు కనిపించట్లేదు ఏమిటి? తీర్పుకి టీ షాపులు అని మూసేశారండి బాబు. షాపులకు వ్యతిరేకంగా మనం ఏం తీర్పిచ్చావురా? పాలు పితికితే గీతలన్నీ సన్నబడిపోతాయని చెప్పారు కదా, అందుకోసమని ఎవరు టీ అమ్మట్లేదు. లీటర్ పాలు పితికిన దగ్గర 2 లీటర్లు పాలు తాగించమన్నాను. నా గేదెల హెల్త్ కోసమే కదరా నేను చెప్పింది. మీ ఆరోగ్యం గురించి మీరు బాగానే చెప్పుకుంటారులేండి. గేదెలకి 2 లీటర్లు పాలు తాగిచ్చాలా? మరి వాటి దగ్గర 1 లీటర్ తీసుకుంటున్నప్పుడు లేదా? అప్పటి నుంచి గేదెకి పాలు పెట్టుకోవడం మానేశారు, టీ షాపులన్నీ మూసేశారు. టీ షాపుల్లో ఓన్లీ డెకాషన్ మాత్రమే ఉంది, టీ మాత్రం లేవు. అది సరే కానీ ఈ సిగరెట్ అమ్మకాలు ఎందుకు తక్కువైనాయో? సిగరెట్ మీద మీరు ఏం తీర్పు ఇవ్వలేదండి, కానీ అగ్గిపుల్ల మీద ఇచ్చారు కదండి. ఓ పొల్యూషన్ వచ్చేస్తుందని. అగ్గిపుల్ల లేకుండా సిగరెట్ ఏం చేసుకుంటారు, అందుకోసం సిగరెట్ కాల్చడం మానేశారు. ఒరే పిచ్చి ప్యూర్, ఇంటికి వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద ముట్టించుకోవచ్చు కదా. నీలాంటి ఎదవొకడు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ముట్టించుకుంటే ఆ లావుడికి దొరికితే బాగా కుమ్మేసింది. దెబ్బతో సిగరెట్లు మానేశారు. నేను నా ప్రజల ఆనందం కోసం ఇంత మంచి మంచి అలవాట్లు నన్ను తిట్టుకుంటున్నారా? ప్రజల ఆనందం కోసం, ఆరోగ్యం కోసం. దెబ్బతో వాళ్ళు సిగరెట్లు మానేసి ఏం చేశారు తెలుసా? మందు అలవాటు చేసుకున్నారు. అర్జెంట్ గా దీని మీద కూడా ఏదో క్రియేటివ్ తీర్పు. ఏంద్రా నువ్వు చెప్పేది బొంగో? నీ దగ్గర నువ్వు నాయన చెప్పితే నా మోటు నాకు ఇస్తావా? జరిగిపోతే ఇక్కడ నా ఎదురుకుండా ఇద్దరు అక్కడ కొట్టుకుంటుంటే నేను తీర్పు ఎలా ఉండమంటావు? మేస్టర్ ఏంటి ఏంటి గొడవ ఏంటి చెప్పండి, సెటిల్ చేస్తాను. ఏంటి గొడవ ఏంటంటే నీకు గొడవ ఎందుకు మేము చెప్పాలయ్యా? మాకేవో పంపకాల్లో తేడాలు వచ్చాయి. మీ ఆస్తి పంపకాల్లో తేడా వస్తే నా దగ్గరికి వస్తే నేను తీర్పిస్తాను, కానీ మీలో మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది? మేము కొట్టుకునే ఆస్తి పంపకాల కోసం కాదు, మేము కొట్టేసిన నగల పంపకాల కోసం. లేదు, మొత్తం మళ్ళీ ముందు నుంచి రావాల్సింది. మళ్ళీ క్వశ్చన్ అడుగు. ఆస్తి పంపకాలు పంపాలంటే మీలో మీరు కొట్టుకుంటే ఏమొద్దురా, తీర్పిస్తాను. ఏంద్ర నువ్వు ఇచ్చేది కుఫ్లే. కుఫ్లియా? ఇప్పుడు కుఫ్లీ అంటారు, 2 ఏస్తారు తర్వాత లోపలికి వెళ్తే 2 మాటి మాటికి
గోల్డ్ మెడల్ ఇస్తారా? అది వీళ్ళకి హెల్ప్ చేసాం అనుకో మనకి గోల్డ్ ఇస్తారు కదా. ఒరే బాబు ఇస్తాంలే, ముందేదో సమాధానం చెప్పు మాకు. బాబు పోలీసులు వచ్చేస్తున్నారు. నేను చాలా తెలివిగా ఆలోచించి మీకు తీర్పు ఇవ్వడానికి ఒక కొత్త పద్ధతి కనుక్కో. కొత్త పద్ధతి చెప్పండి. డిమానిటైజేషన్ తర్వాత నోట్లే ఉండట్లేదు, మీ దగ్గర చిల్లర ఏమన్నా ఉంది? బతుగా అయిపోయినట్టుంది. ఇదిగా ఇస్తానంట. ఇదిగా ఇప్పుడు నేను ఈ నాణ్యాన్ని తీసుకుని పైకి విసురుతాను. బా. బొమ్మ పడితే వాడిది, బొరుసు పడితే నీది. బొమ్మలానే ఉన్నట్లే. నేను గెలిచా గాలిపటాలకి నేను గెలిచా, ఎగరమాకరా అని చెప్పడం రాలా. సరిగ్గా తిప్పు ఇంకోసారి. ఈ పెదరాయుడి తీర్పు ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మళ్ళీ నేను గెలిచా. చెయ్యి ఊడిపోగలదు అన్నమాక. ఇంకా సరిగ్గా తిప్పడం రాదు. మొత్తం 3సారి తిప్పో. దీనికోసం 3 సార్లు ఏంటి, 30 సార్లు అయితే తిప్పు. 30 సార్లు వద్దులే. చెప్పలా 3 సార్లు తిప్పితే ప్రాక్టీస్ లో ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు న్యాయం నెగ్గింది. ఇదన్నీ నేను ఒప్పుకోను. అరే ఇల్రా. ఇంకో 10 సార్లు వేసినా ఆడే గెలుస్తాడు. ఆ మాట నువ్వు సొంతంగా ఏమన్నా దొంగతనం ట్రై చేయి. థ్యాంక్స్ అండి. మీ అడ్రస్ కొంచెం ఇస్తారా? మా ఇంట్లో దొంగతనం చేస్తాం. దొంగతనం చేసిన దాంట్లో సగం మీకు ఇస్తా. అయితే ఓకే. ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డు. వెనకాల వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఫార్వర్డ్ మెసేజ్ పంపించు. ఒకసారి అదే కదా. అదే. మరి ఇంత కష్టపడి నీకు పంచాయతీ చేసాం కదా, ఖర్చులకి ఏమన్నా? శకలు బాగానే పడుతున్నావుగా, మర్చిపోతావేమో అనుకున్నా. సర్లే నువ్వెందుకు నువ్వు పట్టేలే. ఎంజాయ్. ఓకే. నేగ్గా 5 minutes లో 50,000 ఉంగరం ఎలా సంపాదించాను? బరువుగా ఉంది రోయ్. ఏది ఇదిగో ఆ ఉంగరం మీదే. అడు నీ కొట్టేశాడు. మీ నా ఉంగరం కొట్టేసాడు. అచ్చి బాబాయ్. గురుగారికి బాగా దోల తీరింది.